మెగా బ్రదర్ నాగబాబుకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు ఓ స్థానాన్ని ఖరారు చేశారు. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కూటమి పార్టీలకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా నాగబాబు ఎన్నిక లాంఛనమే. అయితే నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమపై నెంబర్ 1 హీరోగా ఎదిగారు చిరంజీవి. ఆయన తర్వాత తన సోదరులు, పిల్లలు, మేనల్లుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిరు తర్వాత నాగబాబు వెండి తెరపై అడుగుపెట్టారు. చిన్ని చిన్ని పాత్రలు చేస్తూ, నిర్మాతగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీకి చిరంజీవి మూల స్తంభమైన కుటుంబంలో మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టేది, వెనుకుండి నడిపించేది నాగబాబేనని బహిరంగ రహస్యం. తన కుటుంబం జోలికి, ముఖ్యంగా తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళపై విరుచుకుపడతారు నాగబాబు. అంజనాదేవి, కొణిదెల వెంకట్రావు దంపతులకు 1961 అక్టోబర్ 29న మొగల్తూరులో జన్మించారు నాగబాబు. చదువు పూర్తి చేసిన తర్వాత నాగబాబును సినిమాల వైపు నడిపించారు చిరు. రాక్షసుడు చిత్రంలో ఓ రోల్లో కనిపించారు నాగేంద్రబాబు. తర్వాత మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ తదితర చిత్రాలు మెప్పించారు. ఈ దశలో వినీత్, ప్రీత, విజయ్ కుమార్ హీరోయిన్లుగా వచ్చిన రుక్మిణి సినిమాలో పోషించిన బండబాబు రోల్ నాగబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఆయన హీరోగా వచ్చిన కౌరవుడులో తన విశ్వరూపం చూపించారు నాగబాబు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు తోడు కామెడీ కూడా అద్భుతంగా పండించారు. తిరిగి కొన్నేళ్ల తర్వాత చందమామ సినిమాలో అంతటి పేరు నాగబాబుకు దక్కింది. నటుడిగానే కాకుండా నిర్మాతగాను నాగబాబు రాణించారు. తన తల్లి అంజనాదేవి పేరిట అంజనా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా మారిన ఆయన 1988లో రుద్రవీణతో నిర్మాతగా మారారు. అనంతరం త్రినేత్రుడు, ముగ్గురు మొనగాలు, బావగారు బాగున్నారా, కౌరవుడు, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ చిత్రాలు నిర్మించారు. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో ఆర్థికంగా కృంగిపోయారు నాగబాబు. తర్వాత సినీ నిర్మాణానికి దూరమైన ఆయన ఓ షోకి జడ్జిగా అలరించారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిని కనబరిచే నాగబాబు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో రాజకీయాల్లోనూ సైలెంట్ అయిన నాగబాబు పవన్ కళ్యాణ్ జనసేనతో తిరిగి యాక్టివ్ అయ్యారు. నాగబాబును జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్ ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అన్నయ్యకు న్యాయం చేయాలని పవన్ నిర్ణయించారు. తొలుత టీటీడీ చైర్మన్ రేసులో, తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. చివరికి ఎమ్మెల్సీ పోస్ట్ నాగబాబుకు ఖరారు చేయడం వెనుక పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నామినేషన్ తంతు కూడా విజయవంతంగా ముగించారు. ఇక నామినేషన్ పేపర్లలో తనపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు నాగబాబు. తన పేరిట బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆస్తులు కలిపి 59.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాలో వ్యవసాయ భూములతో పాటు హైదరాబాద్ మణికొండలో విలాసవంతమైన విల్లా ఉన్నట్లు నాగబాబు తెలిపారు. మొత్తంగా 11.20 కోట్ల స్థిరాస్తులు, 2 బ్యాంకుల్లో 56.97 లక్షల హోమ్ లోన్, 7.50 లక్షల కారు రుణం, పలువురు వ్యక్తుల వద్ద 1.64 కోట్ల అప్పులు ఉన్నట్లు నాగబాబు చెప్పారు. తన సోదరుడు చిరంజీవి వద్ద నుంచి 28.48 లక్షలు, మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నుంచి 6.9 లక్షలను అప్పుగా తీసుకున్నట్లు నాగబాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు, అప్పుల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.